హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మన గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఒక బ్రాండ్ న్యూ 3 BHK హౌస్ అయితే మనకి సేల్లోకి వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 216 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది. అలాగే ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. అండ్ దీని డైమెన్షన్ వచ్చేసి మనకి 27.69 అండి. అండ్ అలాగే మనకి బిల్డప్ ఏరియా వచ్చేసి 2050 అండ్ SFT అండి. అండ్ అలాగే మనకి హౌస్ అయితే ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారనమాట. అండ్ అలాగే మనం లేట్ చేయకుండా హౌస్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి కార్ అయితే చాలా బాగా సరిపోతుంది అనమాట. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హౌస్కి ఎలివేషన్ చూసేయండి, టైల్స్తో అయితే ఇచ్చారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చౌకట్ అండ్ డోర్స్ అయితే మనకి టేకుడ్తో అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మనకి పార్కింగ్లో అయితే ఇది ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి ఒకసారి, డిజైన్ ఎంత బాగా కనపడుతుందో. అండ్ వుడెన్ కలర్తో అయితే ఇచ్చారనమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా. మనం చూసేయండి హౌస్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసేయండి హాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. అండ్ మనకి హాల్లో అయితే 2 విండోస్ అయితే ఇచ్చారనమాట. విండోస్ మొత్తం UPVC విండోస్ అయితే ఇచ్చారు మనకి. అండ్ అలాగే ఇది మొత్తం గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ ఒకసారి చూసేయండి, డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ పెయింటింగ్ వర్క్ ఒకటైతే పెండింగ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఇచ్చారు. టీవీ యూనిట్ ఇక్కడైతే గ్రానైట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఈ హౌస్ ఫ్లోరింగ్ మొత్తం అయితే ఇది వచ్చేసి మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అండి. మనకి ఎంట్రీలో అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది, చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ఇక డోర్ డిజైన్స్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయండి. మంచి డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారు హౌసెస్ అన్నిటికి. అండ్ అలాగే ఇది వచ్చేసి చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే మనకి ఫ్లవర్ డిజైన్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి విండో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ మనకి ప్రతి రూమ్కి అయితే ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి టైల్స్ మొత్తం రూఫ్ వరకు అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకి వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఈ డోర్స్ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే పెట్టుకోవడానికి అయితే లో రూఫ్ లాగా అయితే ఇచ్చారనమాట. అండ్ ఎక్స్ట్రా ఏదైనా ఐటమ్స్ ఉంటే మనం అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. అండ్ వచ్చేసి అండి మనం కిడ్స్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఒకసారి. మనం ఈ హాల్లో నుంచి కంటిన్యూ అవుతుంటే ఇక్కడ వచ్చేసి మనకి అండ్ గెస్ట్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమే గెస్ట్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. సో ప్రతి రూమ్కి అయితే సేమ్ డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారనమాట. సో లోపలికి వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే మనకి ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కూడా విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రానైట్తో అయితే ఉందన్నమాట చుట్టూ ఫ్రేమ్. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అలాగే టైల్స్ కూడా రూఫ్ వరకు అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్లో చూసేద్దాం. అండ్ ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు, వచ్చేసేయండి. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రతి రూమ్కి అయితే డిఫరెంట్ డిజైన్స్తో అయితే ఇచ్చారనమాట ఫాల్ సీలింగ్. అండ్ అలాగే ఇక్కడ కూడా విండో అయితే ఉందన్నమాట. మనకి లో రూఫ్ కూడా ఈ రూమ్లో నుంచి కూడా ఇచ్చారనమాట. ఎక్స్ట్రా ఐటమ్స్ మనం పెట్టుకోవడానికి కవర్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు డైనింగ్ అండ్ కిచెన్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. మనకి హాల్ బ్యాక్ సైడ్ అయితే పూజ రూమ్ అండ్ డైనింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం పూజ రూమ్ అయితే చూసేద్దాం. పూజ రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉందండి. మనకి 3 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. అండ్ టైల్స్తో అయితే డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ పట్టితో అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మన పూజ రూమ్లో విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి మనకి, చాలా బాగుంది కదా. మనం నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి ఇలా వస్తే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి డైనింగ్ టేబుల్ అయితే పట్టంగా చాలా స్పేస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి డైనింగ్ నుంచి అయితే బ్యాక్ సైడ్ అయితే ఒక డోర్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి మనం కిచెన్ అయితే చూసేద్దాం. కిచెన్ టాప్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చేసారు మనకి. అండ్ అలాగే ఎల్ షేప్లో అయితే వచ్చిందండి. ఇక్కడ అన్ని చాలా సెల్ఫ్స్ అయితే మనకి ఇచ్చారు. ఇటు సైడ్ కూడా సెల్ఫ్స్ అయితే వచ్చాయి. చాలా స్పేసెస్గా ఉందన్నమాట. అండ్ మనం చాలా ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు. చూసేయండి ఒకసారి. 4-5 మెంబర్స్ అయితే మనకి ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట కిచెన్లో. అండ్ ఇక్కడ ట్యాప్స్ వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి చూసేయండి. ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ లాగా చాలా బాగా అనిపిస్తుంది కదా డిజైన్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారనమాట డైనింగ్ ఏరియాలో. అండ్ మనమైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే మీకు చూపించేస్తాను. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా అనేది వచ్చిందనమాట. ఒకసారి వచ్చేసేయండి. ఇటు సైడ్ వచ్చేసి ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి సంపు ఇండివిజువల్ బోర్ అయితే ఉందండి ఈ హౌస్కి. అండ్ చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ సెట్ బ్యాక్లో కూడా మన గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఒకసారి చూసేయండి. మనకి హౌస్కి ఫ్రంట్లోనే స్టెప్స్ వచ్చాయండి. స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు, మీరు చూస్తున్నారు కదా. అండ్ మనకి స్టెప్స్ కింద అయితే మనకు వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనకి ఈ హౌస్కి 2 వాష్ ఏరియాస్ వచ్చాయి. ఒకటి ఫ్రంట్ వచ్చింది, ఇందాక మనం చూసాం కదా, ఒకటి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ఒకసారి పైకి వెళ్ళి మనం లొకేషన్ హైలైట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ స్టెప్స్ ఎక్కుతుంటే కూడా మీకు ఇక్కడ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారనమాట. వుడెన్ ఫినిషింగ్తో అయితే ఇచ్చేసారు. ఒకసారి చూసేయండి. వచ్చేసి ఒకసారి హౌస్ ఎలివేషన్ అయితే చూడండి ఎంత బాగా ఇచ్చారో. అండ్ అలాగే మనకు లొకేషన్ హైలైట్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. అండ్ అలాగే సిరి హాస్పిటల్ నియర్ బైలో ఉంటుంది. అండ్ మనకి ORR ఎగ్జిట్ 9 నుంచి అయితే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే వస్తుందన్నమాట. అండ్ మనకు నియర్ బైలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. అండ్ రఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే మనకు 500 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అయితే ఉంటుంది. అండ్ చుట్టూ సరౌండింగ్స్ అన్ని చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. అండ్ చాలా డెవలప్మెంట్ ఏరియా అనమాట ఇది వచ్చేసి మనకి. అండ్ చాలా బాగుంటుందండి ఈ ఏరియా.
చూసేసారు కదండి కంప్లీట్ హౌస్ మొత్తం ప్రాపర్ వెంటిలేషన్తో అయితే చాలా బాగుందన్నమాట హౌస్ మొత్తం. అండ్ దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1.22 CR అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు నెగోషియబుల్ ఉంటుందండి. అండ్ అలాగే ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీస్ ప్రమోషన్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.